ఫస్ట్ డేట్ కన్ఫర్మేషన్ డేట్ ఫర్ డెలివరీ డేట్ ఈడీడీ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ, అది ఇంపార్టెంట్ అనమాట. అందులో ఒకటే ఉందా పిండము లేకపోతే రెండు ఉన్నాయా కూడా తెలుస్తుంది. మనం బిట్వీన్ 6 and 7 weeks చేసినప్పుడు బేబీ హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా, ఒకటే ఉందా ఇంకా ఎక్కువ ఉన్నాయా ప్రెగ్నెన్సీస్, అంత క్లియర్గా ఉందా లేదా, సరిగ్గా శాక్ బాగుందా లేదా, ఇవన్నీ తెలుస్తుంది. తర్వాత 3 months అయిపోయిన తర్వాత ఇవి మిగతా సప్లిమెంట్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ 3 months ఎవ్రీ మంత్ వచ్చి చూపెట్టుకోవాలి. తర్వాత కూడా నెక్స్ట్ 3 months కూడా ఎవ్రీ మంత్ వచ్చి చూపెట్టుకోవాలి. ఫస్ట్ 3 monthsలో ఈ ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ 3 monthsలో ఐరన్ స్టార్ట్ చేస్తాము, వైటమిన్ బి కాంప్లెక్స్, తర్వాత కాల్షియం, ఈ 3 ప్లస్ ప్రోటీన్ పౌడర్, ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. 3 months ఎవ్రీ మంత్ చెకప్కి రావాలి. సో నెక్స్ట్ 3 monthsలో ఎవ్రీ మంత్ 2 kilos వెయిట్ గెయిన్ కావాలి వాళ్ళు ఎవ్రీ మంత్. సో టోటల్గా 12 to 14 ఇవి కేజెస్ ఇంక్రీజ్ కావాలి వాళ్ళు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ 3 months కాకుండా నెక్స్ట్ 3 months నుంచి మేము కన్సిడర్ చేస్తాం. అది ఎవ్రీ మంత్ 2 kilos ఇంక్రీజ్ అవుతూ రావాలి. తర్వాత సెకండ్ ట్రైమ్స్టర్లో ఒక టీటీ డోస్ ఇస్తాము, ఇంజెక్షన్ టీటీ ఇస్తాం అనమాట. ఇంజెక్షన్ టీటీ ఇచ్చిన తర్వాత సెకండ్ ట్రైమ్స్టర్ అంటారు. ఇది 6 months అయిపోతుంది. ఈ 3 months ఇంకా ఈ 3 monthsలో చూసుకుంటూ వెళ్తాము. 5th monthలో టిఫా స్కాన్ అని చేయించుకోవాలి, అందరూ డెఫినెట్గా చేయించుకోవాలి. ఇట్ ఈజ్ ఎ మస్ట్. ఎందుకంటే టిఫా స్కాన్లో టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలీస్. టిఫా అంటే బేబీలో ఏమైనా ఎనామలీస్ ఉన్నాయా, హెడ్ టు టో, లైక్ బ్రెయిన్లో ఏమైనా ఎనామలీస్ ఉన్నాయా, హార్ట్లో ఏమైనా ఉన్నాయా, లంగ్స్లో ఉన్నాయా, డయాఫ్రమ్లో ఉన్నాయా, కిడ్నీస్లో ఉన్నాయా, లేకపోతే లింబ్ ఎనామలీస్ ఉన్నాయా, ప్యాలెట్లో ఉన్నాయా, అట్లా మొత్తం అన్నీ తెలుస్తుంది అనమాట. దీనికంటే ముందర ఏంటంటే 11th weekలో కూడా ఒక ఎన్టీ స్కాన్ అని చేస్తాము. ఫార్మేషన్ ఆఫ్ నేజల్ బోన్ ఒకటి చూసుకుంటాము, తర్వాత నేజల్ ట్రాన్స్లూసెన్సీ థిక్నెస్ కూడా చూసుకుంటాం అనమాట. ఈ 2 నార్మల్ ఉంటే ప్రాబ్లం లేదు. అందులో ఏమన్నా ప్రాబ్లం ఉంటే డౌన్స్ సిండ్రోమ్ అని అదొక డిసీజ్ అనమాట, జెనెటిక్ డిసీజ్. సో అది రూల్ అవుట్ చేసుకుంటాం, దానికోసమని అది చేస్తాము. నెక్స్ట్ వచ్చేది ఈ టిఫాలోనేమో ఈ ఎనామలీస్ అని రూల్ అవుట్ చేసుకోవడానికి టిఫా స్కాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందులో ఏమి ఎనామలీస్ లేకపోతే మనకి ఇబ్బంది లేదు. మోర్ ఆర్ లెస్ 99% బేబీ నార్మల్గా ఉన్నట్టు, అది ఇంపార్టెంట్. తర్వాత 7th monthలోనేమో ఈ మధ్య ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కూడా యాడ్ చేశారు, ఆప్షనల్. అది టు ప్రివెంట్ ఇన్ఫ్లుయెన్జా ఫర్ మదర్ అండ్ ఆల్సో బేబీ. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోగలిగిన వాళ్ళు తీసుకుంటున్నారు, తీసుకోలేని వాళ్ళు తీసుకోవట్లేదు. సో అదొకటి ఇస్తున్నాము. నాకు తర్వాత 7th, 8th, 9th ఎవ్రీ 2 weeks అంటే ఎవ్రీ 15 days వచ్చి చెకప్కి రావాలి. అప్పుడు కూడా సేమ్ వెయిట్ గెయిన్ ఎవ్రీ 15 days 1 kilo ఇంక్రీజ్ కావాలి. తర్వాత ఇవే కంటిన్యూ చేస్తాం మెడిసిన్స్. తర్వాత 7th monthలో మళ్ళీ ఒకసారి ఈ హిమోగ్లోబిన్ టెస్ట్, బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తాం, ఓజీడీటీ అని. ఇవి కనుక నార్మల్ ఉంటే సేమ్ కంటిన్యూ చేస్తాము. ఇందులో కనుక ఏమైనా తేడాలు కనుక వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం. ఐరన్ తక్కువ ఉంటే ఐరన్ ఇంజెక్టబుల్స్ కానీ ఓరల్ ప్రిపరేషన్స్ కానీ, మరీ తక్కువ ఉంటే ఇంజెక్షన్స్ ఇస్తాము. ఒక మోస్తరుగా తక్కువ ఉంటేనేమో ట్యాబ్లెట్స్ తోటి సరిపోతుంది. తర్వాత ఐరన్ తర్వాత షుగర్ నార్మల్ ఉంటే ప్రాబ్లం లేదు, ఓజీటీటీ టెస్ట్ నార్మల్ ఉంటే. ఓజీటీటీలో కనుక ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉండి ఎక్కువ కనుక ఉంటే అప్పుడు మనము దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, దాన్ని ఎక్కువగా అనుకుంటే షుగర్ లెవెల్స్, దాన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. దానికి యూజువల్లీ ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్ట్ చేస్తాము. తర్వాత దానికి కొంచెం అది కనుక ఏమన్నా ఎక్కువ ఉంటే స్పెసిఫిక్గా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకు వస్తుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి మెట్ఫార్మిన్ ఇస్తారు, లేకపోతే ఇన్సులిన్ ఇస్తారు. ఇది వరకు అందరికి ఇన్సులిన్ ఇచ్చేవారు, కానీ ఈ మధ్య మెట్ఫార్మిన్ కూడా ఇవ్వచ్చు అని అంటున్నారు. సో మెట్ఫార్మిన్ కానీ ఇన్సులిన్ కానీ యూజువల్ అడ్వైజ్ చేస్తున్నారు ఎండోక్రైనాలజిస్ట్. దానికి తర్వాత దానికోసమని ప్రత్యేకంగా మళ్ళీ టెస్ట్ ఎవ్రీ మంత్ గ్లూకోజ్ టెస్ట్ అవన్నీ చేయించుకోవాల్సి వస్తుంది. సో సెకండ్ ట్రైమ్స్టర్లో ఇది ఇంపార్టెంట్.